వారిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమైన ఆయన నిలిచి ఉన్నవాడు నన్ను చెప్పుకునేవాడు ఆయన ఎలాగ నడుచుకున్నా అలాగే తాను నడుచుకుని బతుడే ఉన్నాడు. మనం ఆయన ఎంత ఉన్నామని దీనివల్లే తెలుసుకొనిచున్నాము. ఇప్పుడు దావీదు ఎందుకని దేవుని ప్రేమించిన వాడిగా ఎందుకు నెచ్చబట్టున్నాడంటే, దావీదు సౌల్ని చంపడానికి అవకాశం వచ్చింది. సౌలు దావీదుని ఎందుకు చంపాలనుకుంటున్నాడు? సౌలుకి 1000 అన్నారు, కానీ దావీదుకి ఎన్ని అన్నారు? 10,000 అన్నారు. రాజు కాదు దావీదు, అప్పుడు పిల్లోడు. సౌలుకి 1000, దావీదుకి 10,000 అన్నప్పటికీ ఇక సౌలుకి అర్థమైపోయింది, నేను కాదు రాజుని, ఈడే అవుతుంటావు అనుకొని అసూయ పుట్టి చంపాలనుకుని ప్లాన్ వేసుకున్నాడు. ఎన్నిసార్లు చంపాలనుకున్నాడు. నా మరణం బెత్తుల్లోనే పోయింది అంటాడు దావీదు. బెత్తుడి అడవులోనే పోయింది. ఈటి ఇసిరితే గోడకెళ్ళి నాటుకునేది. త్రుటిలో తప్పిపోయేది మరణం. అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు పరిగెత్తుకుంటూ ఏమీ లేని పరిస్థితులలో చెప్పులు కూడా వేసుకోకుండా నెత్తి మీద గొట్టేసుకొని ఏడ్చుకుంటూ వెళ్ళాడంట దావీదు. ఏడ్చుకుంటా వెళ్ళిపోయాడంట. అంత భయంకరమైన పరిస్థితులలో దావీదు, ఆ గృహలో దావీదుని చంపడానికి వచ్చిన సౌలు ఆ గుహలో గాఢ నిద్రపోతున్నాడు. ఎందుకు వచ్చాడే అక్కడ గుహలోకి, ఆ అరణ్యంలోకి ఎందుకు వచ్చాడు చెప్పుండి ఒకసారి. ఇప్పుడు సౌలు ఆ అరణ్యంలో దేని కొరకు వచ్చాడు? అలసిపోయి నిద్రపోతున్నాడట. దేని కొరకు? ఎందుకు అలసిపోయాడు? దావీదుని చంపడానికి. గాఢ నిద్రపోతుంటే దావీదు చూసి వచ్చి పక్కన ఈటు పెట్టుంది. దావీదుని చంపడానికి తెలిసిన ఈట ఉంది. చూశాడు. కొంతమంది సైనికులు అందరూ అక్కడ నిద్రపోతా ఉన్నారు. ఈయన కూడా నిద్రపోతున్నాడు, గాఢ నిద్రపోతున్నాడు. అప్పుడు దావీదు వచ్చి అక్కడ పక్కన నేలబుట్టి ఈటని తీసుకొని ఎందుకు అప్పటికప్పుడే అన్నాడు, బా